హే ఫ్రెండ్స్, ఇంకా మన మహేష్ బాబు గారు బర్త్డేకి కేవలం 5 రోజులు మాత్రమే టైం ఉంది. సో మరి మన డైరెక్టర్ రాజమౌళి గారు మన మహేష్ బాబు గారు బర్త్డేకి ఈ వారణాసి మూవీ నుంచి ఎటువంటి సర్ప్రైజ్ ని ప్లాన్ చేయబోతున్నాడు అనేటువంటిది ఈ రోజు వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మన మహేష్ బాబు గారి కోసం ఒక చిన్న లైక్ కొట్టేసండి భయ్య. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన మహేష్ బాబు గారు బర్త్డే సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి గారు ట్రైలర్, టీజర్ ఈ రెండిట్లో ఏవైనా మన మహేష్ బాబు గారి బర్త్డేకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటే అస్సలు లేవు భయ్య. ఈ టీజర్, ట్రైలర్ అనేటువంటిది మన మహేష్ బాబు గారి బర్త్డే కి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సో మాక్సిమం మన మహేష్ బాబు గారి బర్త్డే కి అయితే ఈ వారణాసి మూవీ టీమ్ అండ్ అలాగే మన డైరెక్టర్ రాజమౌళి గారు ఒక సాంగ్ ప్రోమోని లేదా ఒక చిన్న గ్లిమ్స్ వీడియో లాంటిది ఇవి రెండు కుదరలేదంటే ఒక మంచి పోస్టర్ ని మన మహేష్ బాబు గారు లుక్స్ తో, క్లాసిక్ లుక్స్ తో, డీసెంట్ వైబ్ తో ఉన్న ఒక మంచి పోస్టర్ ని అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఒకవేళ ఆ పోస్టర్ మన రాముల వారి గెటప్ లోది కనుక అయితే లిటరలీ భయ సోషల్ మీడియా తగలపడిపోద్ది అని చెప్పొచ్చు. సో ఆల్రెడీ చెప్పారన్నమాట. డైరెక్టర్ రాజమౌళి గారు తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఈ వారణాసి మూవీలో 30 మినిట్స్ వార్ సీక్వెన్స్, అది కూడా రాముడికి అండ్ అలాగే కుంభకర్ణుడికి ఒక 30 మినిట్స్ వార్ సీక్వెన్స్ ఉంటుందని. సో ఈ వార్ సీక్వెన్స్ లో మన మహేష్ బాబు గారు ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో ఉన్న పోస్టర్ కనుక వదిలారంటే లిటరలీ భయ సోషల్ మీడియా మాత్రం తగలబడిపోద్ది. నేనైతే ఇగ్గలు వెయిట్ చేస్తున్నాను ఆ యొక్క పోస్టర్ కోసం. మరి చూడాలి డైరెక్టర్ రాజమౌళి గారు పోస్టర్ వదులుతాడా లేదనేటువంటిది. అండ్ ఇక మూవీ ట్రైలర్ అండ్ టీజర్ ఎప్పుడు రావచ్చు అనేటువంటిది మాట్లాడుకోవాలంటే, సో మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు భయ. ఇప్పటి వరకు ఈ వారణాసి మూవీ షూటింగ్ ఏదైతే ఉందో దాదాపుగా 60% వరకు షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 40% షూటింగ్ అయితే పెండింగ్ ఉండిపోయింది అనమాట. సో ఆ 40% షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకొని ఈ నవంబర్, డిసెంబర్ మంత్ లో మొత్తం మూవీకి మొత్తం ఎడిటింగ్ చేసి ఆ యొక్క సౌండ్, విఎఫ్ఎక్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ వీటన్నిటికి సంబంధించి ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుని జనవరి, ఫిబ్రవరి మంత్ లో మూవీకి సంబంధించి ప్రమోషన్ స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఇక మార్చ్ మంత్ లోనే ఈ యొక్క వారణాసి మూవీకి సంబంధించి ట్రైలర్ అండ్ టీజర్ అయితే మూవీ టీమ్ ప్లాన్ చేస్తారు. అండ్ యాజ్ యూజువల్ గా April 7th మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇదనమాట వారణాసి మూవీ ప్రాపర్ గా రిలీజ్ అయ్యేటటువంటి విధానము. సో ఇదంతా పక్కన పెడితే అసలు ఈ వారణాసి మూవీకి మూవీ టీమ్ ఎంత బడ్జెట్ పెట్టారంటే, డైరెక్టర్ రాజమౌళి గారు అనుకున్న బడ్జెట్ వచ్చేసి, కానీ మూవీ షూటింగ్ పెరిగే కొద్దీ కొన్ని ఎక్స్ట్రా సీన్స్ యాడ్ అయ్యే కొద్దీ ఆ 400 కోట్లు కాస్త 600 కోట్లుగా, ఆ 600 కోట్లు కాస్త 900 కోట్లుగా, ఇక ఫైనల్ ఆ 900 కోట్లు 1400 కోట్లుగా కూర్చొని ఫైనల్ గా వారణాసి మూవీకి ప్రమోషన్స్ తో కలుపుకొని ఇంచుమించుగా 1500 కోట్ల వరకు ఖర్చే అవకాశం ఉందన్నమాట. సో చెప్తున్నా కదా, ఈ వారణాసి మూవీకి ఎంత లేదన్నా ఈజీగా 1500 కోట్లు బడ్జెట్ కూర్చుంటుంది. సో ఒకటే చెప్తాను, గుర్తు పెట్టుకోండి భయ్య, ఇక్కడ బడ్జెట్ అనేది మ్యాటర్ కాదనమాట మన రాజమౌళి గారికి. సో అక్కడ ఉన్నది ఎవరు? మహేష్ బాబు గారు. ఒక హాలీవుడ్ కట్అవుట్ తో ఒక హాలీవుడ్ మూవీని డైరెక్టర్ రాజమౌళి గారు ప్రజెంట్ చేయబోతున్నారు అనమాట. అసలు మామూలు విషయం కాదు ఇది. సో ఆ కట్అవుట్ కి, ఆ బడ్జెట్ కి ఏ మాత్రం ఫరక్ పడదనమాట. చెప్తున్నాను కదా భయ్య, ఈ వారణాసి మూవీతో మనం ఎప్పుడు చూడని విధంగా, ఎన్నడూ ఎరగని విధంగా ఒక కొత్త రికార్డ్స్ ని చూడబోతున్నాం అనమాట. లిటరలీ భయ్య నేనైతే ఇగ్గలి వేడి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఆ యొక్క రాముడి వేషంలో మన మహేష్ బాబు గారిని చూడడానికి. సో మరి మీరెంతమంది మన మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడి వేషంలో చూడడానికి ఎదురు చూస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి, అసలు ఈ వారణాసి మూవీ పార్ట్ 2 ఉంటుందా లేదా కేవలం పార్ట్ 1 అనేటువంటిది మాట్లాడుకోవాలంటే, రీసెంట్ గా రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పడం జరిగింది, ఈ వారణాసి మూవీ ఏదైతే ఉందో కేవలం పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 లేదు అని ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా చెప్పాడు అనమాట. సో పార్ట్ 2, పార్ట్ 1 అనేది నాకు మ్యాటర్ కాదు. నేను అనుకున్న విజన్ ని, నేను అనుకున్న స్టోరీని చూపించడానికి నాకు కేవలం పార్ట్ 1 చాలు. ఈ వారణాసి మూవీ స్టోరీ చెప్పడానికి, దాన్ని వివరించడానికి నాకు కేవలం పార్ట్ 1 చాలు. అండ్ ఇక మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 20 minutes ఉంటుందని డైరెక్టర్ రాజమౌళి గారు చాలా అంటే చాలా క్లారిటీగా, చాలా అంటే చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. సో చూసుకోండి భయ్య, 3 hours 20 minutes వారణాసి మూవీ థియేటర్ లో కూర్చున్న ఇక వారణాసి మూవీని చూస్తుంటే నా కళ్ళతో లిటరలీ నాకైతే ఇప్పటికే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ విధంగా నేను ఊహించుకుంటేనే. సరే ఇక మరి మన డైరెక్టర్ రాజమౌళి గారు మన మహేష్ బాబు గారు బర్త్డే కి ఒక మంచి సర్ప్రైజ్ కనుక ఇచ్చాడంటే లిటరలీ మన మహేష్ బాబు గారి కెరీర్ లో ది బెస్ట్ మూమెంట్ అయిద్దు భయ్య. సో మన మహేష్ బాబు గారి బర్త్డే కి రాజమౌళి గారు మీరు ఏమనుకోనంటే, మా నుంచి, మా ఫ్యాన్స్ తరపు నుంచి ఒక చిన్న కోరిక, ప్లీజ్ దయచేసి ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో ఉన్న లుక్స్ తో ఉన్న ఒక పోస్టర్ ను వదలండి ప్లీజ్. ఇది మా ఫ్యాన్స్ అందరి రిక్వెస్ట్ అన్నమాట. సో వదులుతారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వారణాసి మూవీకి సంబంధించి అప్డేట్. మరి మీకు ఎలా అనిపించింది అప్డేట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న హైప్ సింబల్ ని క్లిక్ చేయండి. మీరు ఆ సింబల్ ని కనుక క్లిక్ చేశారంటే మన వీడియోని చాలా అంటే చాలా మందికి సజెషన్ చేస్తుంది. సో ఇదొక్కటి నా చిన్న రిక్వెస్ట్ అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.